వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే తొడారం మూవీ. తొడారం అంటే ఏంట్రా ఈ తొడారం అని నేనైతే మాత్రం, ఎందుకంటే మలయాళం యాజ్ ఇట్ ఈజ్ టైటిల్స్తో చాలా మూవీస్ చూసాం మనము. తమిళ్లో ఒక పేరు ఉంటుంది, తెలుగులోకి వచ్చేటప్పటికి మన లాంగ్వేజ్కి తగ్గట్టు, ఆ ఇంటెన్స్ తగ్గట్టు, దాంట్లో ఉన్న సబ్జెక్ట్కి తగ్గట్టు పేరు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ తొడారం మూవీ ఈ టైటిల్ను చూసినట్లయితే యాజ్ ఇట్ ఈజ్, ఎందుకంటే మలయాళంలో ఏ టైటిల్ అయితే ఉందో అలాగే తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, తెలుగులో కూడా కొంతమంది దీని గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఎందుకంటే ఇట్లా తెలుగులో పెట్టొచ్చు కదా, ఎందుకంటే తెలుగు లాంగ్వేజెస్కు కనెక్ట్ అవుతారు కదా అని ఉంటుంది. కానీ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి చూసినట్లయితే ఇట్లా రెండు టైటిళ్ళు ఒకేసారి రిలీజ్ కావడం వల్ల టైటిల్ డిఫరెన్షియేషన్ లేకుండా ఆల్ నేషనల్ వైడ్ కావచ్చు, మొత్తం ఆ సినిమాకు అదే టైటిల్ ఉండడం వల్ల ఏంటంటే సినిమా ఓన్ చేసుకుంటారు అన్న కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే ఈ మూవీ అయితే మోహన్ లాల్ అండ్ శోభన స్టారింగ్లో వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అసలు మనకు దృశ్యం ఫ్లేవర్ అయితే కొంతవరకు, ఎందుకంటే ఒక ఫ్యామిలీ, కూల్ ఫ్యామిలీ అండ్ వాళ్ళకు కొడుకు కూతురు ఉంటారు, అలా కూల్గా రన్ అవుతుంటుంది. అలాగే సింబాలిక్గా ఒక ఎలిఫెంట్ ఫ్యామిలీని కూడా దీంట్లో చూపించిన విధానం, ఎందుకంటే వాళ్ళకు కష్టాలు వచ్చినప్పుడు ఎలా తండ్రి వాళ్ళని కాపాడుతాడు, ఎలా ఎదురు తిరుగుతాడు అనేది దీంట్లో ఒక యాక్షన్ ఫ్యాక్టర్లో మనకు తరుణ్ మూర్తి యాజ్ ఏ డైరెక్టర్గా అండ్ ఎం రంజిత్ దీనికి ప్రొడ్యూసర్గా ఉన్నాడు. అండ్ టైటిల్ మాత్రం తొడారం అంటే ఇంకా నాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఈ తొడారం ఏంటి అనేది, ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. కానీ మనకు మాత్రం ఈ మూవీ చూసినట్లయితే అండ్ ఈ కాన్సెప్ట్ మనకు ఇంకా పరువు హత్యల గురించి, ఈ కాన్సెప్ట్ పరువు హత్యలు అండ్ ఇంట్లో ఒక కొడుకుకు లేదా ఇంట్లోకి ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే ఆ తండ్రి ఎలా ఎదురు తిరుగుతాడు, అందులో పోలీసుల పాత్ర ఏంటి, పోలీసులు చేసిన దానికి ఒక కామన్ మ్యాన్ సఫర్ అయిన విధానము, దానికి రివెంజ్గా తను ఏం చేశాడు అంటే కనుక ఈ మూవీ నిజంగా విలన్గా చేసిన ఆ ఎస్ఐ క్యారెక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు జార్జ్ కానీ ఆ మూడు క్యారెక్టర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఒక నెగిటివ్లో. అలాగే మోహన్ లాల్ కూడా ఇందులో, ఎందుకంటే మనము తెలుగులో ఈ సినిమాను నిజంగా డబ్బింగ్ చేయకపోతే డెఫినెట్గా లీడ్ యాక్టర్స్గా లేదా మళ్ళీ మనము వెంకటేష్ను ఊహించుకోవచ్చు ఆ క్యారెక్టర్లో. ఎందుకంటే చిరంజీవి కూడా అనుకుంటుంటారు, కానీ చిరంజీవి యొక్క కమర్షియాలిటీని దృష్టిలో పెట్టుకొని అలా కాకుండా వెంకటేష్ అయితే దీనికి ఈ క్యారెక్టర్కు, ఎందుకంటే నారప్ప దృశ్యము రెండు మిక్సప్లో ఈ క్యారెక్టర్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఇది నారప్పలో అయితే కనుక, అలాగే మనకు ఒక ఫ్యామిలీ మ్యాన్గా వచ్చినప్పుడు ఏదైతే ఉందో దృశ్యం ఫ్లేవర్ ఈ మూవీలో కొంచెం అటు అలా, ఎందుకంటే సస్పెన్సు డ్రామా ఇవన్నీ కథ. శోభన అండ్ మోహన్ లాల్ క్యారెక్టర్ని చూసుకున్నట్లయితే తను మూవీ ఫీల్డ్లో కొన్ని సంవత్సరాలు ఒక ఫైటర్గా మరియు డూపుగా చేసి ఉంటాడు అన్ని సినిమాలు. ఆ ఫొటోస్ చూసినట్లయితే అండ్ మోహన్ లాల్ యంగ్ ఏజ్ నుంచి చిన్నప్పటి నుంచి ఆ మెమరీస్ అయితే నిజంగా ఫ్యాన్స్కి మాత్రం చాలా బాగుంటుంది. అలాగే తన గురువుగా భారతీరాజా చేసిన క్యారెక్టరు, అలాగే తను ఒక ఫైట్ మాస్టర్గా ఫైటర్గా ఉండి తన గురువు ఇచ్చిన కారును ఎంత ప్రేమగా చూసుకుంటాడు. ఎందుకంటే ఎవరు ఎక్కినా ఎంత పెద్దవాళ్ళైనా కానీ నేనే డ్రైవ్ చేస్తాను, ఆ కారుకు చిన్న మట్టి అంటకుండా ఏమాత్రము ప్రాబ్లం లేకుండా ఎవ్వరికి, ఎందుకంటే ఇంట్లో ఒక తన కొడుకును కూడా టచ్ చేయనీయకుండా అంత సెంటిమెంట్గా ఆ కారును చూసుకుంటూ ఉంటాడు. ఆ కారు కూడా నిజంగా ఈ మూవీలో ఒక పోర్ట్రైట్, మెయిన్ క్యారెక్టర్స్ను పోర్ట్రైట్ చేసినట్లే అనిపించింది. మూవీ మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్, దీంట్లో బిజోయ్ అండ్ కెమెరా వర్క్ చాలా బాగుంది. అలాగే ఆర్ఆర్ మాత్రం హైలైట్ అండ్ ఆ రెయిన్ ఎఫెక్ట్స్ మాత్రం సినిమా అంతా క్యారీ చేసిన విధానము, అలాగే ఆ కేరళ సాంప్రదాయాలు మనము అంటూ ఉంటారు అరకు అది ఇది అని డబ్బింగ్లో అంటారు, కానీ మనకు అంతా ఎక్కువగా కేరళ సంస్కృతి అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. కానీ మూవీని ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్లో మాత్రం ఒక మంచి సస్పెన్స్ డ్రామా అయితే క్రియేట్ చేశాడు. అండ్ శోభన వీళ్ళ ఫ్యామిలీ డ్రామాలో వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ను చూపించిన విధానం కూడా చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ.